హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎక్స్ప్లెయినర్. ఇవాళ ఎకానమీ ఆర్టికల్ వచ్చింది, సో ఐఎమ్ టేకింగ్ అప్ హిందూ ఎక్స్ప్లెయినర్ ఫర్ యూ. సో మరి వెళ్ళే ముందు లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్ దట్ వీఆర్ లాంచింగ్ న్యూ బ్యాచెస్ ఫర్ ఆప్షనల్స్కి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆప్షన్స్ పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ, తెలుగు లిటరేచర్ వీటన్నిటికీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రమ్ 16th జూన్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో మరి మీరు జాయిన్ అవ్వాలంటే ఎప్పటిలోగా జాయిన్ అవ్వాలి? 15th జూన్ లోపు జాయిన్ అవ్వాలి. 15th జూన్ లోపు జాయిన్ అయితే మీకు ఏమైనా అడ్వాంటేజ్ ఉందా? యు ఆర్ గెటింగ్ 10% డిస్కౌంట్. అంటే 25,000 రూపాయల ప్రొడక్ట్ మీకు 22,500కే వస్తుంది. మరి ఎవరిని కాంటాక్ట్ చేయాలి? ఇక్కడున్న నెంబర్కి కాంటాక్ట్ చేయాలి. మరి ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఆఫర్ చేసే ఆప్షనల్కి ఉన్న స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇంకొక అడ్వాంటేజ్ ఏమైనా ఉందా? అదొకటేనా? ఇంకోటి కూడా ఉంది. ఏంటది? ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆప్షనల్ కింద పిఎస్ఐఆర్ తీసుకొని తర్వాత సోషియాలజీకి షిఫ్ట్ అవ్వాలన్నా, ఆంథ్రపాలజీ తీసుకొని సోషియాలజీకి షిఫ్ట్ అవ్వాలన్నా, సోషియాలజీ తీసుకొని తెలుగు లిటరేచర్కి షిఫ్ట్ అవ్వాలన్నా, దేని నుంచి దానికి వెళ్ళాలి అనుకున్నా సరే దట్ ఆప్షన్ టు స్విచ్ అంటే ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి స్విచ్ అయ్యే అవకాశం మనం కల్పిస్తున్నాం. మీకు అర్థమైందా? ఎప్పుడైనా సరే మీరు చేంజ్ అవ్వాలి అనుకున్నా ఇంటర్నల్గా మీరు చేంజ్ అయ్యే అవకాశం కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ కల్పిస్తుంది. ఎందుకంటే స్విచ్ అవ్వమని చెప్పడం కాదు, ఆ పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు, వచ్చినప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. మీరు పిఎస్ఐఆర్ నాకు ఇష్టమని జాయిన్ అయ్యారు, కొన్నాళ్ళకి అది నాకు నచ్చట్లేదు, నేను ఆంథ్రపాలజీకి షిఫ్ట్ అయిపోతాను అనుకుంటారు. మరి బయట అయితే మీరు ఏం చేయాలి? మళ్ళీ ఆంథ్రపాలజీకి వేరేగా ఫీజు పే చేయాలి. ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీకు అవసరం లేదు. యూ కెన్ స్విచ్ ఇంటర్నలీ. మనం యూపీఎస్సీ ఫుల్ ప్రోగ్రామ్ జెండర్ స్టడీస్కి కూడా కొత్త బ్యాచెస్ అనేవి లాంచ్ చేస్తున్నాము 1st జూలై నుంచి. ఇందాకటిది 16th జూన్ నుంచి, ఇది 1st జూలై నుంచి. ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో మీకు హైదరాబాద్ అండ్ విశాఖపట్నం 2 చోట్ల కూడా 1st జూలై నుంచి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. వీటికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీకు ఈఎంఐ కనిపిస్తుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కొనుక్కోవచ్చు. రైట్, ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న అన్నీ కూడా మీకు వస్తాయి. వీటితో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది విత్ దిస్ పర్టికులర్ కోర్స్. మరి ఇవాళ ఆర్టికల్లోకి వెళ్ళిపోదామా? ఎస్, ఇది ఇవాళ ఆర్టికల్. హిందూలో టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అనే పేరుతో మీకు సిరీస్ స్టార్ట్ చేశారు. ఈ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ని గత కొన్ని నెలలుగా మనకి శ్రీనివాస్ సార్ మన ఇన్స్టిట్యూట్ తరపున కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ గివెన్ బై ద హిందూ, బికాజ్ ఈ పర్టికులర్ దాంట్లో ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లెయినర్. ఒక సింపుల్ ఇష్యూని తీసుకొని దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒపీనియన్ కాదు, ఇది ఎక్స్ప్లెయినర్. ఇష్యూని కంప్లీట్గా అన్ని వైపుల నుంచి ఎనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఈ ఎక్స్ప్లెయినర్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? ప్రిడామినెంట్లీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రిలిమ్స్కి కూడా హెల్ప్ అవుతాయి, కానీ ప్రిడామినెంట్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎక్స్ప్లెయినర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఎందుకని? ఒక పర్టికులర్ ఇష్యూని 4-5 యాంగిల్స్లో చూడడం అనేది మనకి తెలుస్తుంది. చాలా కంటెంట్ ఇందులోనే ఉంటుంది. మీరు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే యూ కెన్ మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఇలాంటి టాపిక్ పైన ఏదన్నా క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్స్ రాయగలుగుతారనమాట. అసలు క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఆఫ్ వాట్ గుడ్ ఈజ్ ఎ బ్యాడ్ బ్యాంక్? బ్యాడ్ బ్యాంక్ అనేది ఎంత మంచిది? దాని మీనింగ్ ఏంటి? బ్యాడ్ బ్యాంక్ అనేది ఎంత మంచిది? అసలు బ్యాడ్ బ్యాంక్ మంచిదేనా? ఒకవేళ మంచిదైతే ఎంత మంచిది? దీంట్లోపు వెళ్ళే ముందు మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈజ్ ఎ బ్యాడ్ బ్యాంక్. అసలు బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటో తెలియాలి మనకి. అది అంటే ఏంటో తెలిస్తే కదా మనకి బ్యాడ్ బ్యాంక్ మంచిదో చెడ్డదో తెలుస్తుంది. మంచో చెడ్డో తర్వాత ఫస్ట్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. సో ఇక్కడ డెఫినేషన్ చక్కగా ఇచ్చారు చూడండి. ఏ బ్యాడ్ బ్యాంక్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ఎంటిటీ సెటప్ టు బై నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ బ్యాడ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్. అంతేనా? యాజ్ సింపుల్ యాజ్ దట్. బ్యాడ్ బ్యాంక్ అనేది ఏంటి? ఒక ఫైనాన్షియల్ ఎంటిటీ సెటప్ టు బై నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ బ్యాడ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్. అసలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? కొంచెం బేసిక్స్లోకి వెళ్దామా? ఎస్, కొంచెం బేసిక్స్లోకి మనం వెళ్తే బ్యాంక్కి ఏముంటాయమ్మా? ఎనీ బ్యాంక్ విల్ హ్యావ్
అసెట్స్ యాజ్ వెల్ యాజ్ లయబిలిటీస్. లయబిలిటీస్, అసెట్స్ అంటే ఏంటి? ఆదాయాన్ని తెచ్చేవి, ఆస్తులు. లయబిలిటీస్ అంటే ఏంటి? మనం తీర్చాల్సిన అప్పులు. ఒక బ్యాంకుకి డిపాజిట్స్ అనేవి అసెట్స్ అంటామా, లయబిలిటీస్ అంటామా? డిపాజిట్స్ అనేవి బ్యాంకులకి లయబిలిటీస్. ఎందుకని? మనం బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? రేపు పొద్దున్న ఆ డిపాజిట్లకి వడ్డీ కలిపి బ్యాంకు మనకి తిరిగి ఇవ్వాలి. బ్యాంకు ఆ డబ్బుల్ని తిరిగి ఇచ్చేయాలి కాబట్టి డిపాజిట్స్ని లయబిలిటీస్ అని అంటాము. లోన్స్ ఏవైతే ఉన్నాయో లోన్స్ని అసెట్స్ అంటాము. ఎందుకు? మొదట బ్యాంకు మనకిస్తుంది, మనం వడ్డీతో కలిపి బ్యాంకుకి తిరిగిస్తాం. సో మనం వడ్డీ ఇస్తున్నాము కాబట్టి, వడ్డీతో పాటు ఇస్తున్నాం కాబట్టి బ్యాంకుకి దాని ద్వారా ఆదాయం అనేది వస్తుంది. అందుకని బ్యాంక్ పరిభాషలో లోన్స్ని మనం ఏమంటామమ్మా? అసెట్స్ అని అంటాం. ఇక్కడ ఒక పదం రాశారు, ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. వాట్ ఈజ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్? వాట్ ఈజ్ పర్ఫార్మింగ్ అసెట్? పర్ఫార్మింగ్ అసెట్ అంటే అర్థం ఏంటి? ఏ ఆస్తి అయితే మనకి క్రమానుగుణంగా ఆదాయాన్ని ఇస్తుందో అది పర్ఫార్మింగ్ అసెట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బ్యాంకు మనకి లోన్ ఇచ్చింది, లోన్కి మనం టైం టు టైం ఈఎంఐ కట్టేస్తున్నాం అనుకోండి, బ్యాంకుకి ఇన్కమ్ వస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ పర్ఫార్మింగ్ అసెట్. మనం టైం టు టైం కట్టట్లేదు అనుకోండి, మనం టైం టు టైము ఈఎంఐస్ కట్టట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇష్యూస్ వస్తాయి. సో ఎసెట్ని కేటగరైజేషన్ చేయాల్సి వస్తుంది. స్టాండర్డ్ ఎసెట్ కాస్త సబ్ స్టాండర్డ్ ఎసెట్ అయిపోతుంది. వీటిని మళ్ళీ అంటే ఒక 3 నెలల పాటు కట్టకపోతే ఏంటి, 1 సంవత్సరం పాటు కట్టకపోతే ఏంటి, 3 సంవత్సరాలు అయినా తిరిగి రాకపోతే ఏంటి, ఇలా చాలా కేటగరైజేషన్స్ చేసి వాటిని నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్గా చెప్తారు. కంప్లీట్గా వాట్ ఈజ్ ఏ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అంటే దానికి ఒక అరగంట సేపు మాట్లాడాల్సి ఉంటుంది. బట్ ఫర్ నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్, any loan that a bank gives, if the person who has taken loan or the organization which has taken loan, they are not paying EMIs, then it becomes non-performing asset. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ డెఫినేషన్ ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది, బట్ ప్రస్తుతానికి మీరు అర్థం చేసుకోవాల్సింది బ్యాడ్ లోన్, ఏ లోన్ ఫ్రమ్ విచ్ ద రెగ్యులర్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఫ్లోయింగ్ ఇన్ ఈజ్ కాల్డ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్. ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ అనేది ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, బ్యాడ్ బ్యాంక్ పని ఏంటి అనేది మనం ఒకసారి చూడాలి. అది చూసే ముందు మీకు ఇక్కడ ఇంకొంచెం కథ చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి. సో టుడే వీ హ్యావ్ బ్యాంక్స్, అండ్ బ్యాంక్స్కి ఎన్పిఏస్ అనేవి బాగా పెరిగిపోయాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏమైపోయాయి? బాగా పెరిగిపోయాయి. ఒక బ్యాంక్ పని ఏంటి? వాట్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ఎ బ్యాంక్? టు లెండ్. ప్రధానంగా వాళ్ళ పని ఏంటి? టు యాక్సెప్ట్ డిపాజిట్స్ అండ్ టు లెండ్. ఇదే కదా. బ్యాంక్స్ లెండ్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది? ఇండస్ట్రీకి, ప్రధానంగా ఇండస్ట్రీకి, తర్వాత ఇండివిజువల్స్కి కూడా. ఇండివిజువల్స్ కంటే కూడా ప్రధానంగా ఇండస్ట్రీ ఎక్కువగా ఉపయోగపడుతుంది, దానివల్ల ఉపయోగాన్ని పొందుతుంది. ఎన్పిఎస్ బాగా పెరిగిపోయినప్పుడు బ్యాంక్ వచ్చే సమస్య ఏంటి? రికవరీ. బ్యాంకు ప్రధానమైన పని ఏంటి? లెండింగ్, డిపాజిట్స్. ఎన్పిఎస్ పెరిగిపోతే ఈ లోన్ రికవరీ అనేది ఇంకొక పెద్ద పెయిన్ అయిపోతుంది, ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది. చక్కగా డిపాజిట్లు యాక్సెప్ట్ చేసి లెండింగ్ చేసుకునే బ్యాంకులు ఇప్పుడు రికవరీల మీద దృష్టి పెట్టి వాళ్ళ టైము, ఎనర్జీ వాటి మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది. కోర్టులో కేసులకి వేయాల్సి వస్తుంది. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పేసి, సర్ఫేసీ యాక్ట్ అని చెప్పేసి రకరకాల చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ ఉపయోగించి కోర్టుల చుట్టూ తిరుగుతూ దానికోసం ఖర్చులు పెడుతూ తన ఇంపార్టెంట్ టైంని బ్యాంకు కోల్పోతుంది ఎన్పిఎస్ బాగా పెరిగిపోయేసరికి. ఇది కాకుండా ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. దేర్ ఈజ్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ప్రావిజన్స్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. ప్రావిజన్ అంటే అర్థం ఏంటి? బ్యాంకులు దగ్గర ఎన్పిఎస్ అనేవి పెరిగిపోతే, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగిపోతే రేపొద్దున్న ఈ బ్యాడ్ లోన్స్ వల్ల మనకి లాస్ వస్తుంది. కాబట్టి ఈరోజు మనకు వస్తున్న ప్రాఫిట్లో ఆ లాస్ని కవర్ చేయడానికి కొంత పార్ట్ పక్కన పెట్టాలి. మీకు అర్థమైందా? ఈరోజు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి 100 కోట్ల లోన్ ఇచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టేట్ బ్యాంక్కి డబ్బులు కట్టట్లేదు.
సో రేపు పొద్దున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ 100 కోట్లు నష్టం అవుతుంది. కోర్టుకి వెళ్ళినా, కేసుకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే అదొక పెద్ద ప్రాసెస్ అవుతుంది. 100 కోట్లు వచ్చేలా కనిపించట్లేదు. కానీ మన బ్యాలెన్స్ షీట్లో చూపించినప్పుడు ఇక్కడ నాకు 100 కోట్ల లోన్ ఉంది, 100 కోట్ల లోన్ ఉందని చూపించుకుంటూ వస్తాం. ఎందుకంటే నువ్వు చూపించాలిగా 100 కోట్ల లోన్, ఇది అసెట్ కింద కనిపిస్తూ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో ఇది అసెట్ కింద కనిపిస్తూ ఉంటుంది. 100 కోట్ల లోన్ నేను రిలయన్స్ వాళ్ళకి ఇచ్చానని చెప్పుకుంటూ ఉంటాం. కానీ దాంట్లో రికవరీ అంతా వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అందుకని చెప్పి ఏం చేయాలి, ఇలా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నవి అంటే ఎన్పిఎస్గా మారిపోయిన లోన్స్ ఫ్యూచర్లో మనకి లాస్లు అయిపోతాయి కాబట్టి వాటిని కవర్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చే ప్రాఫిట్లో సర్టెన్ అమౌంట్, ఎంత అమౌంట్ అనేది డిపెండింగ్ అపాన్ ది స్టేట్ ఆఫ్ ది ఎన్పిఏ. మరీ వరస్ట్గా ఉంది, రూపాయి కూడా రాదనుకోండి, 100% ప్రావిజనింగ్ చేసేయాలి. ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ పక్కన పెట్టేయాలి. 50-50 లాగా ఉంది అలా సిచ్యువేషన్ ఉంటే ఒక 10% కొన్నింటికి, 50% కొన్నింటికి, ఇలా మీకు ప్రావిజనింగ్ నామ్స్ ఉంటాయి. అదంతా మనం ఎకానమీ క్లాస్లో డీటెయిల్గా చదువుకుంటాం. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే దెర్ ఈజ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రావిజనింగ్. ఎన్పిఎస్ ఎంత పెరిగిపోతే ప్రావిజనింగ్ అంత పెరిగిపోతుంది. అర్థమైందా? ఎన్పిఎస్ పెరిగే కొద్దీ ప్రావిజనింగ్ పెరిగిపోతుంది. ప్రావిజనింగ్ పెరిగిపోతే ఏమవుతుంది, స్టేట్ బ్యాంక్ వాడికి లెట్స్ సే 10,000 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. కానీ 10,000 కోట్ల అమౌంట్ వచ్చింది, వాడికి డబ్బులు ఉన్నాయి గట్టిగా. ప్రాఫిట్ రావడం అంటే బయటికి చూపించే ప్రాఫిట్ కాదు, 10,000 కోట్లు ఉంది. అన్ఫార్చునేట్లీ దీంట్లో 1,000 కోట్ల రూపాయలు ప్రావిజనింగ్ కోసం పక్కన పెట్టాలి అకార్డింగ్ టు నామ్స్ అనుకోండి. ఎందుకు 1,000 కోట్లు పెట్టాలి? అంత అమౌంట్ ఆఫ్ లోన్స్ బ్యాడ్ లోన్స్ అయిపోయి కంప్లీట్గా రాని పరిస్థితి ఉంది. సో కాబట్టి 1,000 కోట్లు పక్కన పెట్టేయాలి. పక్కన పెడితే బయటకు ఎంత వచ్చింది? 9,000 crores మాత్రమే. ఇక్కడ అర్థం ఏంటి, మరి 1,000 కోట్లని స్టేట్ బ్యాంక్ ఎవరికన్నా ఇవ్వగలుగుతుందా? లోన్ ప్రకారం ఇవ్వలేదు. కానీ ఈ డబ్బులు స్టేట్ బ్యాంక్ దగ్గర ఉంటాయా? స్టేట్ బ్యాంక్ దగ్గరే ఉంటాయి, పక్కన పెట్టింది అంతే. డబ్బులు ఉన్నాయి కానీ ఈ డబ్బుల్ని లోన్ ఇవ్వడానికి అవ్వదు. బయట వాళ్ళు ఎవరైనా డబ్బులు కావాలని అడిగినా సరే లోన్స్ రూపంలో ఇవ్వడానికి అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇది ప్రావిజనింగ్ కింద పక్కన పెట్టింది ఆర్బీఐ యొక్క నామ్స్ అవి కాబట్టి. సో ఈవెన్ దో యూ హ్యావ్ మనీ, యూ ఆర్ అనేబుల్ టు లెండ్ ద మనీ టు అదర్స్ బికాస్ ఇట్ హ్యాస్ బీన్ సెట్ అసైడ్ యాజ్ ఎ ప్రావిజన్ టు కవర్ ది ఫ్యూచర్ లాసెస్ దట్ మైట్ కమ్ బికాస్ ఆఫ్ దీస్ ఎన్పిఏస్. ఇప్పుడు మీరు బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎన్పిఎస్ నీ దగ్గర పెట్టుకోవడం మంచిదా, వదిలించుకోవడం మంచిదా? మీరే చెప్పండి. వదిలించుకోవడమే కదా మంచిది. వదిలించుకోవడం వల్ల ఏ రకంగా అడ్వాంటేజ్? ప్రావిజనింగ్ మెయింటైన్ చేయక్కర్లేదు, తక్కువ ప్రాఫిట్ చూపించక్కర్లేదు. చూడండి, స్టేట్ బ్యాంక్కి 10,000 కోట్ల ప్రాఫిట్ వస్తే 1,000 కోట్లు పక్కన పెట్టి 9,000 కోట్లే చూపించాల్సి వచ్చింది. ప్రావిజనింగ్ తీసేస్తే చెప్పాలి నెట్ ప్రాఫిట్. ఇలాంటి తలనొప్పులన్నీ ఉండవు కదా అని చెప్పి బ్యాంకులు అనుకుంటాయి. అలాగే ఈ రికవరీ కోసం దానికోసం తలనొప్పులు పడక్కర్లేదు, ఈ తలనొప్పులన్నీ ఉంటాయి బ్యాంకులకి. అందుకని చెప్పి దే ఆర్ కమింగ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ బ్యాడ్ బ్యాంక్. సో బ్యాంకులకి హెల్ప్ చేయడానికి. మరి బ్యాడ్ బ్యాంక్ పని ఏంటి? మన బ్యాంక్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ దగ్గర ఈ బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఇట్ బైస్ దీస్ ఎన్పిఎస్ని కొనేస్తుంది. అంటే ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో, ట్రబుల్డ్ లోన్స్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తాయో రావో తెలియని ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లోన్స్ని బ్యాడ్ బ్యాంక్ ఉంటుంది. మీకు డౌట్ వస్తుంది, సార్ బ్యాడ్ బ్యాంక్కి ఏంటి సార్ ఉపయోగం? వాళ్ళకి ఏమైనా పెచ్చ, ఎలాగూ రాని వీళ్ళెందుకు కొంటున్నారు అంటే పూర్తిగా రావు అని కాదు, ప్రస్తుతానికి స్ట్రెస్లో ఉన్నాయి. ఆ స్ట్రెస్లో ఉన్నాయి, వాళ్ళ వెంటపడి రికవర్ చేయడం అంతా బ్యాంకులకి తలనొప్పి. కాబట్టి బ్యాడ్ బ్యాంక్ని సెటప్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల లోన్ ఉందనుకోండి, ఈ 100 కోట్ల లోన్ని బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది? డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది ఎన్పిఏ, ఈరోజు రాకపోవచ్చు, మేబీ 5 years 6 years డౌన్ ద లైన్ వచ్చే అవకాశం ఉంది. మేబీ ఆ లోన్ ఎవడైతే తీసుకున్నాడో వాడితో కూర్చొని మాట్లాడుకొని రీస్ట్రక్చర్ చేసుకుంటే, అంటే 3 ఏళ్ళలో కట్టలేడు, 10 ఏళ్ళు టైం ఇస్తే కడతాడేమో. ఓకే, ఇట్లాంటి ఆలోచనలన్నీ చేసుకొని ఎవరు చేస్తారవని బ్యాడ్ బ్యాంక్ చేస్తుంది. అవన్నీ ఆ బాధలన్నీ నేను పడతాను, నీ 100 కోట్లలోనికి నేను ఈ బాధలన్నీ పడాలి కాబట్టి ఐ విల్ ఓన్లీ పే యూ 30 crores లేదా ఐ విల్ ఓన్లీ పే యూ 20 crores అని చెప్పి బ్యాడ్ బ్యాంక్ రెగ్యులర్ బ్యాంక్తో నెగోషియేట్ చేసుకుంటుంది. ఈ రెగ్యులర్ బ్యాంక్ ఏమనుకుంటుంది? మన దగ్గర ఉన్నా మనం రికవర్ చేయలేము, మనకి టైం పట్టిద్ది, దీని బదులు బ్యాడ్ బ్యాంక్ ఇచ్చేయడం బెటర్ అని చెప్పి ఈ లోన్స్ని బ్యాడ్ బ్యాంక్కి రెగ్యులర్ బ్యాంకు అమ్మేస్తుంది. సో రెగ్యులర్ బ్యాంక్కి నష్టం వస్తుందా? 100% నష్టం వస్తుంది, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెట్టుకున్న నష్టమే, అమ్మేయడం వల్ల అట్లీస్ట్ ఆ బడ్డీ అనేది తగ్గిపోతుంది. ఇలా బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ లోన్స్ని బ్యాడ్ బ్యాంక్స్కి అమ్మేస్తాయి.
మరి ఈ బ్యాడ్ బ్యాంక్స్ ఈ లోన్స్ని ఏం చేస్తుంది? బ్యాడ్ బ్యాంక్ వాటిని రీస్ట్రక్చర్ చేసి, రీస్ట్రక్చరింగ్ అంటే అర్థం ఏంటి? వాళ్ళతో మాట్లాడి రికవర్ చేసే అవకాశం ఉందా లేదా చెక్ చేయడం, అదొక ఆప్షన్. లేదా ఈవెన్ బ్యాడ్ బ్యాంక్ కొన్నాళ్ళు వెయిట్ చేసి ఆ కంపెనీ పరిస్థితులు గట్రా, ఏ కంపెనీ అయితే లోన్ తీసుకుందో కంపెనీ పరిస్థితులు బాగుపడి ఆ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు దే కెన్ సెల్ దీస్ అగైన్. ఈ ఎన్పిఎస్ని, మన బ్యాంకుల దగ్గర కొన్న ఎన్పిఎస్ ఏవైతే ఉన్నాయో, ఈ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాడ్ బ్యాంక్ మళ్ళీ అమ్మేయచ్చు. ఎవరికి అమ్మొచ్చు? ఎనీ ఇన్వెస్టర్, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇంకా కొంతమంది ఇన్వెస్టర్స్ ఉంటారు, వీళ్ళు ఎట్లాంటి వాటిని కొంటూ ఉంటారు. అంటే రేపు పొద్దున్న దాని నుంచి ఉపయోగం ఉంటుంది అనుకునే వాళ్ళు, కొనేవాళ్ళు ఉంటారు. అంటే కంపెనీ బాగుపడి ఆడు మళ్ళీ పైకి వచ్చి దాని ద్వారా డబ్బులు రావచ్చు. లేదా మనకి ఈ చట్టాలు ఉన్నాయి, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పి, సర్ఫేస్ యాక్ట్ అని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను ఉపయోగించి ఆ కంపెనీ దగ్గర డబ్బులు రికవర్ చేయొచ్చు. ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఆ ఆస్పెక్ట్స్ని ఉపయోగించి చేద్దాం అనుకునే కంపెనీస్ ఉంటాయి, సంస్థలు ఉంటాయి. వాళ్ళు బ్యాడ్ బ్యాంక్ దగ్గర ఎసెట్స్ని కొనేస్తారు. లేదా బ్యాడ్ బ్యాంకే ఈ చట్టాలను ఉపయోగించి కంపెనీస్ దగ్గర రికవర్ చేస్తూ ఉంటుంది. సో బ్యాంకుల దగ్గర ఎంత కొన్నదో దానికంటే ఎక్కువ అమౌంట్ దీని నుంచి రప్పించుకోవడానికి బ్యాడ్ బ్యాంక్ ట్రై చేస్తుంది. అలా వచ్చిన అమౌంట్ బ్యాడ్ బ్యాంక్కి ప్రాఫిట్ అవుతుంది. అయితే ఇండియాలో ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాంక్ ప్రాఫిట్ ఓరియంటేషన్తో రావట్లేదు, బ్యాంకుల మీద బడ్డెని తగ్గించే ఉద్దేశంతో వస్తుంది. కాబట్టి ప్రాఫిట్ సంపాదించేయాలి, ఏదో చేసేయాలనే ఉద్దేశంతో బ్యాడ్ బ్యాంక్ రావట్లేదు అనమాట. ఇది ఇండియాలో ఉన్న కథ. అయితే ఈ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ మంచిదా చెడ్డదా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా బ్యాడ్ బ్యాంక్ పని ఏంటి, ఎందుకు, ఏంటి, కథ, కమం, ఇష్యూ, బ్యాక్గ్రౌండ్. ఐ హోప్ యూ హవ్ గాట్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. మరి ఈ బ్యాడ్ బ్యాంక్ అనేది తీసుకురావడం వల్ల మంచి జరిగిద్దా, చెడు జరిగిద్దా, మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ జరుగుతాయా, జరగవా అనేది క్వశ్చన్ మార్క్. దాని గురించి ఇందులో డిస్కషన్ అనేది జరిగింది. మనం ఒక్కసారి చూసేద్దామా మరి? ఎస్, లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. ఓకే, సో ఇక్కడ చూసారా, నీట్గా రాశారు. వాట్ ఆర్ ది ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఎ బ్యాడ్ బ్యాంక్? ప్రోస్ అంటే అడ్వాంటేజెస్. ఏంటి అడ్వాంటేజెస్? ఫస్ట్ చూడండి, is that it can help consolidate all bad loans of banks. అన్ని బ్యాడ్ లోన్స్ని ఒకే సింగిల్ ఎక్స్క్లూజివ్ ఎంటిటీకి వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, బ్యాడ్ బ్యాంక్ పని ఏంటి? బ్యాడ్ బ్యాంక్ నార్మల్గా డిపాజిట్లు ఇచ్చి లెండింగ్ గట్రా చేయదు. బ్యాడ్ బ్యాంక్ ఒకటే పని ఏంటి, అన్ని బ్యాంకుల దగ్గర ఉన్న బ్యాడ్ లోన్స్ని కొంటుంది, ఆ బ్యాడ్ లోన్స్ని గుడ్ లోన్స్ కింద మార్చడానికి ట్రై చేస్తుంది, లేకపోతే వాళ్ళ దగ్గర రికవర్ చేయడానికి ట్రై చేస్తుంది, లేకపోతే వాటిని వేరే వాళ్ళకి అమ్ముతుంది. సో బ్యాడ్ బ్యాంక్ అది ఒక్కటే పని. కాబట్టి ఇలాంటి స్ట్రెస్డ్ అసెట్స్ లేదా ఎన్పిఎస్ని రికవర్ చేయడం తెలిసిన ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటుంది టీంలో. వాళ్ళ పనంతా అదే, వేరే పనే ఉండదు. వాళ్ళకి దీనికి సంబంధించిన చట్టాలపైన అవగాహన ఉంటుంది, కోర్టులపైన అవగాహన ఉంటుంది, ఏం చేయాలి, ఏం చేస్తే రికవరీ వస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి అనమాట. అట్లాంటి ఎక్స్పర్ట్స్ అందరినీ పెట్టుకొని బ్యాడ్ బ్యాంక్ రన్ అవుతుంది. సో ఎక్స్పర్ట్ చేతిలో వెళ్ళేసరికి పని అవుతుంటుంది. మనకి చూడండి, రియల్ ఎస్టేట్లో కొన్నిసార్లు కొన్ని స్థలాలు ఉంటాయి, దాంట్లో లిటిగేషన్స్, తలనొప్పులు అన్నీ ఉంటాయి. ఈ తలనొప్పులు ఉన్న స్థలాన్ని మనలాంటి వాళ్ళను హ్యాండిల్ చేయలేం. దానికి కొంతమంది ఎక్స్పర్ట్లు, బ్రోకర్లు ఉంటారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ పని అదే. ఏ ఎసెట్ అయితే, ఏ స్థలం అయితే లిటిగేషన్లో ఉందో, ట్రబుల్స్లో ఉందో, అలాంటిది వాళ్ళు మన దగ్గర తక్కువ రేటుకి కొట్టేస్తారు. అవునా కాదు? ఆలోచించండి. మన దగ్గర వాళ్ళు ఏం చేస్తారు, తక్కువ ధరకి కొనేసి ఆ కోట్లు, ఇష్యూలు, తలనొప్పులన్నీ వాళ్ళు పడి దాని ద్వారా ఎక్కువ ప్రాఫిట్ పొందడానికి ట్రై చేస్తారన్నమాట. అలాంటి కేసు అనుకోండి బ్యాడ్ బ్యాంక్ కూడా. బ్యాంకుల దగ్గర ఈ బ్యాడ్ లోన్స్ని తక్కువ ధరకి కొనేసి దాన్ని ప్రాఫిట్ ఓరియంటేషన్తో చేయట్లేదు, కాబట్టి చెప్తాను, ఆ యాంగిల్ ఆలోచించండి. కొనేసి దాని ద్వారా మెల్లగా ఏం చేస్తుంది బ్యాడ్ బ్యాంక్, రికవర్ చేయడానికో లేకపోతే మళ్ళీ అమ్మడానికో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుందన్నమాట. ఈ బ్యాడ్ బ్యాంక్ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్లో, జర్మనీలో, జపాన్లో, ఇంకా సెవెరల్ అదర్ కంట్రీస్లో ఇంతకుముందు ట్రై చేయడం అనేది జరిగింది. ఎస్పెషల్లీ అమెరికాలో ట్రబుల్డ్ ఎసెట్ రిలీఫ్ ప్రోగ్రామ్ అని చెప్పి అమెరికాలో 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత లాంచ్ చేశారంట. ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ కూడా మనకు వస్తుంది. ఓకేనా? ఇది కథ. అలా అమెరికాలో ఇది జరిగింది. అప్పుడు అమెరికన్ ట్రెజరీ ఏం చేసింది, మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీస్ని అమెరికన్ బ్యాంక్స్ ద్వారా కొనేసింది. మార్ట్గేజ్ అంటే ఏంటి? సెక్యూరిటీ. మార్ట్గేజ్ అంటే తాకట్టు. ఇప్పుడు ఒక హోమ్ లోన్ ఉందనుకోండి, హోమ్ లోన్ ఈజ్ ఏ మార్ట్గేజ్ బ్యాక్డ్ సెక్యూరిటీ. ఎందుకని? లోన్కి సెక్యూరిటీ ఉందా, మార్ట్గేజ్ ఉందా? ఉంది. ఇల్లే మార్ట్గేజ్. అర్థమైంది కదా? సో రిస్క్ తక్కువే కదా కంపారిటివ్గా. అలాంటి లోన్స్ అన్నిటిని కూడా యూఎస్ ట్రెజరీ కొనేసి క్రైసిస్ పీక్లో ఉన్నప్పుడు కొనేసింది. మార్కెట్ కండిషన్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత అమ్మిందనమాట. సో ట్రెజరీకి దానివల్ల $11 బిలియన్ నుంచి $30 బిలియన్ వరకు ప్రాఫిట్ వచ్చిందని చెప్పి అంటున్నారు. ఓకే, అయితే ఆ ఫిగర్స్ కొంతమంది కరెక్ట్ అంటున్నారు, కొంతమంది తప్పు అంటున్నారు, కానీ ప్రాఫిట్ కూడా రావడం జరిగింది.
సో ఇలా ఉంటుంది. ఇంకో ప్లస్ ఏంటి, ఇందాక మీకు చెప్పినట్టు ఇందాక ఒక మాట చెప్పా మీకు, ఏంటా ప్లస్, క్రెడిట్ ఫ్లో పెరిగే అవకాశం ఉంటుంది. అంటే చూడండి, ప్రావిజనింగ్ మరి చేయక్కర్లేదు కదా. ఎప్పుడైతే ఎన్పిఎస్ అన్ని బ్యాంకులు బ్యాడ్ బ్యాంక్ అమ్మేస్తాయో, ఎన్పిఎస్ ఉంటే ఎన్పిఎస్కి తగ్గట్టు ప్రావిజనింగ్ చేయాలి. ఎప్పుడైతే ఎన్పిఎస్ని బ్యాడ్ బ్యాంక్ ఇచ్చేస్తున్నామో ప్రావిజనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆ డబ్బులు లెండింగ్ చేసుకోవచ్చు కదా. అది కూడా అనదర్ అడ్వాంటేజ్. ఫస్ట్ తలనొప్పి ఉండదు, ఒక హెడేక్ అనేది పోతుంది అనేది ఒక ఆస్పెక్ట్, దీన్ని ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేసే వ్యక్తి చేతిలోకి వెళ్తుంది అనేది సెకండ్ ఆస్పెక్ట్, బ్యాంకులకి అమౌంట్ రిలీజ్ అవుతుంది, ఈ ప్రావిజనింగ్ కోసం పెట్టిన అమౌంట్ అంతా బయటకు వస్తుంది, దాన్ని వాళ్ళు చక్కగా మళ్ళీ లెండింగ్ చేసుకోవచ్చు అనేది థర్డ్ ఆస్పెక్ట్. ఈ 3 ఆస్పెక్ట్లో అడ్వాంటేజెస్ అనమాట. కానీ కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే ఇది కరెక్ట్ కాదు, ఈ బ్యాడ్ బ్యాంక్ లాంటి ఐడియాని తీసుకురావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఏమంటున్నారు, బ్యాడ్ బ్యాంక్ అనేది గవర్నమెంట్, ఇది ఇప్పుడు మనకి బ్యాడ్ బ్యాంక్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, గవర్నమెంటే. అంటే గవర్నమెంట్, ఎస్బీఐ ఇట్లాంటి డిఫరెంట్ బ్యాంక్స్ అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, వీటిలో మళ్ళీ షేర్ హోల్డర్స్ కెనరా బ్యాంకు, ఎస్బీఐ వాళ్ళు కొంత డబ్బులు పెట్టి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదేమవుతుందంటే ఇట్ విల్ మియర్లీ షిఫ్ట్ బ్యాడ్ అసెట్స్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విచ్ ఆర్ ఓన్డ్ బై గవర్నమెంట్ అగైన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ బ్యాడ్ బ్యాంక్ విచ్ ఇస్ అగైన్ ఓన్డ్ బై గవర్నమెంట్. గవర్నమెంట్వే 2 సంస్థలు, ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గవర్నమెంట్వే, అది గవర్నమెంట్దే. గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్కి వెళ్తుంది. దీనివల్ల ఏంటి ఉపయోగం, ఒక పాకెట్ ఆఫ్ ద గవర్నమెంట్ నుంచి ఇంకో దానికి వెళ్ళడం వల్ల సక్సెస్ఫుల్ రెజల్యూషన్ జరుగుతుందన్న గ్యారంటీ ఏంటి, 2 ఒకలాంటివే కదా, ఇద్దరు ఒకలాంటి వ్యక్తులే కదా అని చెప్పి అంటారు. అసలు మీరు ఒకసారి ఆలోచించండి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి మీరు డిఫరెన్స్ చూస్తే, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లోనే ఎన్పిఎస్ ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఎలా పనిచేస్తాయి, ప్రాఫిట్ కోసం పనిచేస్తాయి. అందుకని అడ్డదిడ్డంగా లోన్స్ ఇవ్వడం, ఎవరు పడితే వాళ్ళకి చేయడం లాంటివి జనరల్గా చెయ్యరు. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఎవరు రన్ చేస్తారు, బ్యూరోక్రాట్స్, పెద్ద పెద్ద ఆఫీసర్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు గవర్నమెంట్ శాలరీస్ కోసం పనిచేస్తారు. ప్రాఫిట్ ఓరియంటేషన్తో ఎలాగైనా దీన్ని నడిపించాలి అని కాకుండా మా జీతం మాకు వస్తుందనే మూడ్లో వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల రెక్లెస్గా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక వ్యక్తికి లేదా ఒక సంస్థకి లోన్ ఇచ్చేటప్పుడు మంచి చెడ్డ ఆలోచించి అన్ని రకాలుగా చూసి చేయడం అనేది జరగకపోయే అవకాశం ఉంటుంది. రికవరీ విషయంలో కూడా అంత కొంచెం రిలాక్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎన్పిఎస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో పెరిగిపోతున్నాయి. మరి ఇప్పుడు ఈ బ్యాడ్ బ్యాంక్లో కూడా పబ్లిక్ సెక్టర్ ఆఫీసర్సే ఉన్నారు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఎందుకంత సీరియస్గా ఉంటారు, వాళ్ళు అలాంటి తప్పులే చేయొచ్చు కదా, అవేమి ప్రాఫిట్ ఓరియంటెడ్ ప్రైవేట్ కంపెనీస్ కాదు కదా అని రఘురామ్ రాజన్ అంటున్నారు. ఇదొక పాయింట్. ఇంకొంతమంది ఏమంటున్నారంటే చూడండి, ఇగో ఏ బ్యాడ్ బ్యాంక్ బ్యాక్డ్ బై ద గవర్నమెంట్ ఈజ్ లైక్లీ టు పే టూ మచ్ ఫర్ స్ట్రెస్డ్ అసెట్. ఇప్పుడు ఒక బ్యాంక్ ఏమో తన దగ్గర ఉన్న ఎన్పిఏని అమ్ముతుంది, 100 కోట్ల ఎంపీఏని అమ్మేస్తుంది. అది ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాడ్ బ్యాంక్ వచ్చిందనుకోండి, వాడు ఏం చేస్తాడు, 100 కోట్లు ఇది మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే దీనివల్ల మనకి 30 కోట్లు రికవరీ అవుతుంది, 30 కోట్లు రికవర్ అవుతుంది కాబట్టి మనం దీన్ని 20 కోట్లు కొందాం లేదా 25 కోట్లు కొందాం అని ప్రైవేట్ సెక్టర్ బ్యాడ్ బ్యాంక్ ఆలోచిస్తుంది ఒకవేళ ఉంటే. అంతే కదా, తక్కువ కొని ఇప్పుడు ఒక ల్యాండ్ వేసుకోండి అమ్మ, మీకు ఈజీగా ఒక ల్యాండ్ ఉంది, లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ ఉంది, ల్యాండ్ వాల్యూ 1 కోటి రూపాయలు, కానీ లిటిగేషన్లో ఉంది, లిటిగేషను ఇష్యూస్ అన్నీ పోగా 50 లక్షలు రికవర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ 50 లక్షలు రికవర్ అయ్యే అవకాశం ఉన్న లిటిగేషన్ ల్యాండ్ని ఈ మధ్యవర్తి లేకపోతే ఈ మూడో ఎక్స్పర్ట్ ఎంత పెట్టి కొంటాడు, 40 లక్షలకో 45 లక్షలకో లేదా 30 లక్షలకో కొంటాడు. అంతే కదా, తక్కువ కొని 50 లక్షలు రికవర్ చేసుకుంటున్నప్పుడు ప్రాఫిట్ వస్తుంది. సో ప్రైవేట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాఫిట్ కోసం ఆలోచిస్తారు, తక్కువ కొంటారు. కానీ ఇక్కడ ఏంటి సమస్య అంటే ఈ బ్యాడ్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకింగ్ చేస్తున్న బ్యాడ్ బ్యాంక్ అనేది ఎక్కువ పే చేసి కొనేసే అవకాశం ఉంది అని చెప్పి ఇంకో ప్రాబ్లం. ఎక్కువ పే చేసి అంటే ఇప్పుడు 100 కోట్లు లోన్ అనుకోండి, 30 కోట్లు రికవర్ అవుతుంది అనుకోండి, అప్పుడు నువ్వు 20 కోట్లు 25 కోట్లు పే చేయాలి. కానీ నువ్వు 40 కోట్లు 50 కోట్లు పే చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ రాశారు. మరి దానివల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంకులకి ఏంటి గుడ్ న్యూసే, కానీ మరి ఎవరికి బ్యాడ్ న్యూస్, ట్యాక్స్ పేయర్స్కి. మరి అంతేగా, మరి బ్యాడ్ బ్యాంక్కి డబ్బులు ఎవరు ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ట్యాక్స్ పేయర్స్ మనీ, మన డబ్బులేగా తీసేస్తారా. ఈ ట్రబుల్డ్ బ్యాంక్స్ని బెయిల్అవుట్ చేయడానికి మళ్ళీ గవర్నమెంట్కి మనం పే చేసే ట్యాక్స్ల నుంచి చేసే పరిస్థితి అనేది వస్తుంది. ఇవన్నీ కాన్స్, అర్థమైందా, ప్రోస్ అండ్ కాన్స్. సో ఇది రాశారు. ఇంకా ఉన్నాయి కొన్ని, ఆ పాయింట్స్ కూడా చూడండి ఒకసారి. సో దీనివల్ల బ్యాడ్ లోన్ క్రైసిస్ అనేది కంప్లీట్గా పోతుందా అని చెప్పి అడుగుతున్నారు అని ఇక్కడ రాయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి,
పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో బ్యాడ్ లోన్ క్రైసిస్ ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి? నేచర్ ఆఫ్ ఓనర్షిప్. ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పాను. ఏం చెప్పాను? ప్రైవేట్ సెక్టర్లో అనుకోండి, వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. జాగ్రత్తగా మేనేజ్ చేస్తే మనకి మంచి ప్రాఫిట్లు వస్తాయి, శాలరీలు పెరుగుతాయి అని చెప్పి ఆలోచిస్తారు. కానీ పబ్లిక్ సెక్టర్లో రిలాక్స్ అయిపోతారు. బ్యూరోక్రాట్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి సేమ్ కమిట్మెంట్ అనేది జెండగా ఉండదు. సో కాబట్టి వాళ్ళు సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు అనేవి మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా బ్యాడ్ వర్క్ కల్చర్ ఉన్న బ్యాంక్స్ని మనం బెయిల్అవుట్ చేయడం వల్ల రూట్ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అయిందా? అవ్వదు. తిరిగి ఇంకా మోరల్ హజార్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. దెర్ ఇస్ అ హ్యూజ్ రిస్క్ ఆఫ్ మోరల్ హజార్డ్. మోరల్ హజార్డ్ అంటే అర్థం ఏంటి చూడండి. కమర్షియల్ బ్యాంక్స్ దట్ ఆర్ బెయిల్డ్ అవుట్ బై అ బ్యాడ్ బ్యాంక్ ఆర్ లైక్లీ టు హ్యావ్ లిటిల్ రీజన్ టు మెండ్ దేర్ వేస్. ఒక బ్యాంక్ ఉందమ్మా, సరిగ్గా లోన్లు ఇవ్వకుండా అడ్డదిడ్డమైన పనులన్నీ చేసింది, పిచ్చి పిచ్చి లోన్స్ అన్ని ఇచ్చింది. పిచ్చి లోన్స్ అని ఇచ్చి ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. ఇబ్బందుల్లో ఉన్న బ్యాంక్ని బ్యాడ్ బ్యాంక్ వచ్చి బెయిల్అవుట్ చేసింది. ఏం చేసింది? బ్యాడ్ బ్యాంక్ బెయిల్అవుట్ చేసింది. సరే, నీ బ్యాడ్ అసెట్స్ అన్ని నాకు ట్రాన్స్ఫర్ చేసి నేను కొనేస్తాను అంది. ఇప్పుడు ఆ బ్యాంకు తన బుద్ధి మార్చుకుంటుందా? నాకేం పోయింది, నేను నచ్చినట్టుగా వెళ్తా, ఇబ్బందులు ఉన్నాయనుకో ఆ లోన్లన్నీ బ్యాడ్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. దాట్ ఈజ్ ద మోరల్ హజార్డ్. అంటే ఒక రకంగా వాళ్ళని మనమే ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంది. బ్యాంకుల్ని మీరు చెడిపోయినా పర్లేదు, మీరు తగలన్నా పర్లేదు, నేను వచ్చి మిమ్మల్ని కాపాడేస్తాను అని చెప్తే ఎలా ఉంటుంది? ఆడు ఇంకా తప్పులు చేస్తాను ఉంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకున్నాడు, వాడు వెధవ పని చేసినప్పుడు ఎమ్మెల్యే బెయిల్అవుట్ చేస్తాడు అన్న నమ్మకం వల్లే కదా వెధవ పని చేస్తూ ఉన్నాడు. అదే మా నాన్న 4 తన్ని ఇంట్లో పెడతాడు అంటే, అసలు నేను వెధవ పని చేసినప్పుడు పోలీసులు పట్టుకుంటే మా నాన్న రాడు అనే పరిస్థితి ఉంటే అది వెధవ పనులు చేస్తాడా? చేయడు. ఇప్పుడు బ్యాంక్ అయినా అంతే. నేను దెబ్బల్లో ఉన్నా సరే, ట్రబుల్లో ఉన్నా సరే, బ్యాడ్ బ్యాంక్ రాదు అనుకుంటే ఒక రకం, ఇప్పుడు బ్యాడ్ బ్యాంక్ వచ్చి నేను రెస్క్యూ చేస్తుంది అనుకుంటే ఇంకో రకం. దట్ మైట్ లీడ్ టు దిస్ మోరల్ హజార్డ్. ఇలాంటి ఇష్యూని దారితీసే అవకాశం ఉంటుంది. వాళ్ళ పద్ధతులు మార్చుకోకపోయే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు ఇంకా రెక్లెస్గా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉన్న బ్యాడ్ లోన్ క్రైసిస్ ఇంకా పెరిగిపోయే అవకాశం కూడా దీనివల్ల ఉంది అని చెప్పి రాశారు. ఇవి కాన్స్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఒకవేళ మీరు నిజంగా మెయిన్స్ రాయాలనుకుంటే ఎన్ని పాయింట్స్ వచ్చాయి? మోరల్ హజార్డ్ అనేది ఒక పాయింట్, రెక్లెస్గా ఇంకా చేసే అవకాశం ఉంటుంది ఇంకొక పాయింట్. ఓకేనా? 2 గవర్నమెంట్వే, ఏం మార్పు వస్తుంది అనేది ఇంకో పాయింట్ రఘురామ్ రాజన్ గారు చెప్తున్నది. రెండోది, ఇది గవర్నమెంట్ బ్యాడ్ బ్యాంక్ కాబట్టి ఎక్కువ పెట్టి కొనేసే అవకాశాలు ఉంటాయి, దానివల్ల ట్యాక్స్ పేయర్స్ మనీ పోతుందనేది ఇంకో పాయింట్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు? ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్లో రాయగలిగినవే. దీనివల్ల క్రెడిట్ ఫ్లో అనేది పెరుగుతుందా? క్రెడిట్ ఫ్లో అంటే అర్థం ఏంటి? ఇండస్ట్రీలో, ఎకానమీలో అప్పులు ఇవ్వడం అనేది పెరుగుతుందా, తగ్గుతుందా అనేది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ నాకు తెలిసినంత వరకు ఎస్, 100% ఎస్. ఎందుకని? మీకు ఇందాక చెప్పిన ప్రావిజనింగ్ కాన్సెప్ట్ ఏం చెప్పాను మీకు? ఎన్పిఏస్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? ప్రావిజనింగ్స్ కూడా పెరిగిపోతాయి. ప్రావిజనింగ్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది? తన దగ్గర ఉన్న క్యాష్లో కొంత పాట తీసి పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈ పక్కన పెట్టిన అమౌంట్ మనం లోన్స్ రూపంలో ఇవ్వగలుగుతామా? ఇవ్వలేము. కాబట్టి ఏం చేయాలి? ఎన్పిఎస్ అనేవి తగ్గితే ప్రావిజనింగ్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది, తద్వారా ఈ అమౌంట్ అనేది ఫ్రీ అవుతుంది. ఒక ఎస్టిమేట్ ప్రకారం 5 లక్షల కోట్లు ప్రావిజనింగ్స్ కింద ఉండిపోయిందంట ఈ బ్యాడ్ లోన్స్కి అగెనిస్ట్గా. ఈ 5 లక్షల కోట్ల క్యాపిటల్ అనేది ఫ్రీ అవుతుంది. ఎప్పుడైతే ఇది ఫ్రీ అవుతుందో దే కెన్ యూజ్ ద ఫ్రీడ్ అప్ క్యాపిటల్ టు ఎక్స్టెండ్ మోర్ లోన్స్ టు దేర్ కస్టమర్స్కి మోర్ లోన్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పి క్లియర్ కట్గా ఉంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంత రాశారు, ఇది ఎందుకో అంత లాజికల్గా నాకు అనిపించలేదు. అందుకని దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కన్ఫ్యూజ్ చేయడం కంటే కూడా ఇక్కడికి ఆపేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. డెఫినెట్గా మనకి 110% ప్రావిజనింగ్ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది కాబట్టి ఇట్ విల్ ఫ్రీ అప్ ద బ్యాంక్స్ టు లెండ్ మోర్. సో క్రెడిట్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఎన్ని పాయింట్స్ వచ్చాయి మనకి? దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ అనలైజ్ ఎనీ ఇష్యూ. బ్యాడ్ బ్యాంక్ అంటే ఏంటి? బ్యాడ్ బ్యాంక్ వల్ల బ్యాంకులకు ఉన్న ప్రజెంట్ ఉన్న సమస్యలు ఏమైనా తీరుతాయా? బ్యాడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ప్రోస్ ఏంటి? బ్యాడ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల కాన్స్ ఏంటి? ఓవరాల్గా ఎకానమీలో క్రెడిట్ ఫ్లో ఏమైనా పెరుగుతుందా, పెరగట్లేదా? ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసేయండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఇక్కడ చదివితే మీకు న్యూస్లో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేశారు ఏమని, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ NARCL అలాంగ్ విత్ ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ, ఈ రెండు అనమాట. ఈ రెండింటిని కలిపి మనం బ్యాడ్ బ్యాంక్ అని చెప్పి అంటాం. వీళ్ళు దే విల్ టేక్ ఓవర్ ఫస్ట్ సెట్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ట్రై టు రిజాల్వ్ దెమ్. ఈ డెట్ రిజల్యూషన్ కంపెనీ అనేది రిజాల్వ్ చేస్తుంది, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అనేది కొంటుంది. ఈ రెండు కలిపి చేస్తాయి. సో వన్ విల్ బై, ద అదర్ విల్ ట్రై టు రిజాల్వ్ దోస్ అసెట్స్. సో బ్యాడ్ బ్యాంక్ ఇన్వాల్వ్స్ టూ ఎంటిటీస్, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ అలాంగ్ విత్ డెట్ రిజల్యూషన్ ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఇదే గుర్తుపెట్టుకోవాల్సిన, అంతకంటే మీకు ఇక్కడ ఏమీ లేదు. దట్స్ అబౌట్ ఇట్. ఓకే, ఫైనల్గా వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంట్ టు కన్వే టు యూ, LTX క్లాసెస్ ఈజ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, 2023కి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే ఇది జూన్ మంత్, జూన్ నుంచి డిసెంబర్ వరకు యూ మస్ట్ ఫోకస్ ఆన్ మెయిన్స్. 2023 మెయిన్స్కి ఏం అవసరమో అది మీరు ఫోకస్ చేయాలి. జాన్యువరి నుంచి మే వరకు, 2023 జాన్యువరి నుంచి మే వరకు యూ విల్ ఫోకస్ ఆన్ ప్రిలిమ్స్ దగ్గరలో వెళ్ళాలి. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేవి అవసరం. అలాగే యూ హ్యావ్ టు ఫినిష్ యువర్ ఆప్షనల్స్ని ఎంచుకొని ఫినిష్ చేసేయాలి. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ లాంచింగ్ ఆల్ ఆప్షనల్స్ నౌ. బై డిసెంబర్ మీకు అన్నీ ఫినిష్ అయిపోతాయి. అలాగే ఆన్సర్ రైటింగ్ అనేది చూస్తే మనం లాంచ్ చేసిన కోర్సులో 1 to 50 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఎస్ఏ మరియు GS 1 to 4 అన్ని పేపర్స్ కూడా కవర్ చేయడం అవుతుంది. డైలీ మీకు ఆన్సర్ రైటింగ్ సెషన్ జరుగుతుంది. క్వశ్చన్ ఇస్తారు, పేపర్ని కరెక్ట్ చేస్తారు, ఎలా రాయాలో అప్రోచ్ ఇస్తారు, మీతో రాయిస్తారు, కరెక్ట్ చేస్తారు, ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇదంతా స్టాటిక్. డైనమిక్ పోర్షన్ కోసం ఇప్పుడులాగా మనకి ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్రం నుంచి ఆర్టికల్స్ తీసుకొని వాటిపైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి దానిపైన కూడా మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయిస్తారు. ఒక టాపిక్ అవ్వగానే దానిపైన టెస్ట్ సిరీస్ మరియు డిస్కషన్ కూడా జరుగుతుంది. ఒక టాపిక్ అవ్వగానే దెర్ విల్ బి ఎ టెస్ట్ సిరీస్ ఫాలోడ్ బై డిస్కషన్ ఆన్ ద సేమ్ టాపిక్. మరి ఎంత ఫీజు దీనికి? కేవలం 10,000 రూపీస్ మాత్రమే ఇఫ్ యు ఆర్ జాయినింగ్ ఆన్లైన్. ఇదే కోర్స్ హైదరాబాద్లో మనం ఆఫర్ చేస్తున్నాం ఎట్ 15,000 రూపీస్. కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇది మన ఫోన్ నెంబర్, ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి. సో ఇలా మీరు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని బిల్డ్ చేసుకొని యూపీఎస్సీని క్రాక్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.